నమస్కారం. సుఖీభవకు స్వాగతం. ఈరోజు సుఖీభవలో కీళ్ల నొప్పులకు సంప్రదాయ చికిత్స, తరచూ శృంగారంతో దీర్ఘాయుష్యు, దంతం ఊడిన వెంటనే ఏం చేయాలి, యోగాతో కాలేయంపై కొవ్వు మాయం, ఇంకా హెల్త్ టిప్. వయసుతో పాటు కీళ్లు అరిగిపోవడం, ఆపై కీళ్లలో నొప్పులు, మంట, పోటెత్తడం మనలో చాలామందికి అనుభవమే. ముఖ్యంగా మలి వయసులో కీళ్ల నొప్పుల మూలంగా కదలికలు కష్టమైపోతూ ఉంటాయి. కూర్చోవడం, లేవడం, కొద్ది దూరం నడవడం ఇవన్నీ అతి కష్టమైన వ్యవహారాలుగా మారిపోతూ ఉంటాయి. ఒక్క మాటలో చెప్పాలంటే పోటెత్తే కీళ్ల నొప్పుల మూలంగా నిత్య జీవితం దుర్భరంగా మారిపోతూ ఉంటుంది. వేధించే ఇలాంటి కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనానికి తనవైన ప్రత్యేక చికిత్సల్ని అందిస్తోంది రామోజీ ఫిల్మ్ సిటీలోని సుఖీభవ వెల్నెస్ కేంద్రం. కీళ్ల నొప్పుల నియంత్రణకు సుఖీభవ వెల్నెస్ కేంద్రం అందిస్తోన్న ప్రత్యేక చికిత్సల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కదలిక అనేది మన ఉనికికి సంకేతం. ఏ కొండలో, గుట్టలో చెట్లు, పుట్టలు మాత్రమే ఉన్న చోటే ఉండిపోతాయి. కాని పక్షులు, జంతువులు, మనుషులు అలా కాదు. అవి నిరంతరం చలనంలో ఉంటాయి. మరీ ముఖ్యంగా మనుషులు కదలికలేని జీవితాన్ని ఊహించను కూడా ఊహించలేరు. అయితే కొన్ని రకాల జబ్బుల వల్ల ఈ కదలికలు కష్టమైపోతాయి. అలా మనుషుల కదలికల్ని బంధించి వేసే జబ్బు కీళ్ల వాతం. ఈ కీళ్ల నొప్పులు ఒకప్పుడు మలి వయసు దాటాక వస్తాయి అనుకునేవారు. కానీ ఇటీవలి కాలంలో చిన్న వయసులోనే వస్తున్నాయి. వేళాపాళా లేని తిండి, సమతులాహారం తీసుకోకపోవడం, వ్యాయామం లేని జీవితం, విపరీతమైన ఒత్తిళ్లు, కొన్ని రకాల ఆటో ఇమ్యూన్ జబ్బులు, కొన్ని మానసిక జబ్బులు ఇవన్నీ కలగలిసి చాలామందిలో కీళ్ల నొప్పుల్ని తెచ్చిపెడుతుంటాయి. కీళ్ల నొప్పులకు స్టెరాయిడ్స్ లాంటి మందుల వాడకం కంటే సంప్రదాయ వైద్య విధానాలను ప్రయత్నించవచ్చు. కీళ్ల నొప్పులకు ఇంగ్లీష్ వైద్యంతో పోలిస్తే మన ఆయుర్వేదం, ప్రకృతి వైద్యంలో మంచి చికిత్సలున్నాయి. మన శరీరంలో ఎక్కువగా విషతుల్యాలు పేరుకుపోతే ఈ కీళ్ల నొప్పులు వస్తుంటాయి. యూరిక్ యాసిడ్ పేరుకుపోవడం అలాంటిదే. ఇలాంటి విషతుల్యాల వల్ల మన మోకాళ్లలో కొన్ని రకాల స్ఫటికాలు తయారై మోకీళ్లలో ఉండే ద్రవాల్ని దూరం చేస్తాయి. ఇదంతా ఓ 5-6 ఏళ్లలో జరుగుతుంది. శరీరం ఎప్పుడైతే దీన్ని తట్టుకోలేదో అప్పుడు నొప్పుల రూపంలో బయటపడుతుంది. ఈ నొప్పుల్ని తగ్గించేందుకు అనేక రకాల వెజిటబుల్ రసాలున్నాయి. ఇదంతా ఆహార చికిత్స కిందకు వస్తుంది. ఇంకా కాపడం కూడా బాగా పనిచేస్తుంది. ఇందులో ఇసుక, నీళ్లు వాడతాం. అలాగే మసాజ్ థెరపీ అనేది కూడా కీలకమే. ఇది శరీరంలో రక్త సరఫరాను మెరుగుపరుస్తుంది. పైగా ఇది లింఫ్ వ్యవస్థను సరిగ్గా పనిచేసేలా చేసి శరీరంలోని విషతుల్యాలు బయటకు పోయేలా చేస్తుంది. రక్త సరఫరా మెరుగుపడితే ఆటోమేటిక్గా విషతుల్యాలు కూడా బయటకు పోతాయి. ఐఆర్ఎస్, సోనా అనే పద్ధతి కూడా కీళ్ల నొప్పులు తగ్గించడంలో బాగా సహాయపడుతుంది. అలాగే మెడికేటెడ్ ఆవిరి కూడా మేమిస్తాం. దీనివల్ల కూడా ఒంట్లోని విషతుల్యాలు బయటకు పోతాయి. యోగా, ప్రాణాయామం, ప్రకృతి వైద్యం, ఆయుర్వేదం ఈ 4 మిశ్రమం ద్వారా సహజ పద్ధతుల్లో కీళ్ల నొప్పుల్ని తగ్గించేందుకు మేము కృషి చేస్తాం. మనోబలానికి మించిన వైద్యం లేదు అంటారు మన పూర్వీకులు. కీళ్లవాతాన్ని ఎలాగైనా తగ్గించుకోవాలనే గట్టి పట్టుదల ఉంటేనే కీళ్లవాతం తగ్గటం అనేది మొదలవుతుంది. కీళ్లవాతాన్ని తగ్గించుకోవడానికి కృషి, దీక్ష, పట్టుదల ఉంటే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. దైనందిన జీవన కార్యక్రమాలలో మరింత చురుగ్గా ఉండడానికి కావలసినంత పాజిటివ్ ప్రభావాన్ని ఈ ఆత్మవిశ్వాసం అందిస్తుంది. ఇవాళ పని ఎక్కువగా ఉంటుంది, నేను చెయ్యలేను అని దిగాలు పడితే తగ్గిన నొప్పులు కూడా తిరగబెడతాయి. ఇవాళ ఈ పనులన్నీ పూర్తి చేసేస్తాను అనే ఒక ఆత్మవిశ్వాసాన్ని ప్రదర్శించగలిగినప్పుడు నొప్పిని ప్రేరేపించే సంకేతాలను పంపే మెదడు మీద దాని ప్రభావం తప్పక ఉంటుంది. విశ్రాంత జీవితంలోకి వచ్చేసిన వయోవృద్ధుల్లో ఈ ఆత్మవిశ్వాసం అనేది లోపించడం, ఉత్సాహంగా ఉండే అనుకూల వాతావరణం కరువు కావడం వల్ల వార్ధక్యంలో
కీళ్లవాత ప్రభావం ఎక్కువగా ఉంటుంది. సానుభూతి కోరుకోవడం, ఆత్మవిశ్వాసాన్ని జారవిడుచుకోవడం, ఆధారపడే తత్వం, వీటి వల్ల నడివయసు మహిళల్లో కూడా కీళ్లవాతం ఎక్కువగా కనిపిస్తుంది. ఇది నేను చేసేయగలను అనే తత్వాన్ని అలవాటు చేసుకోవాలి. నా వల్ల కాదు అనే ధోరణి కీళ్ల నొప్పుల్ని పెంచుతుంది. ప్రకృతి వైద్యం, ఆయుర్వేదం, యోగా లాంటి విధానాలతో కూడా కీళ్ల నొప్పుల్ని తగ్గించుకోవచ్చు. మనిషి తనను తాను మరింత ఉత్సాహంగా నడుపుకోవడానికి అడ్డుగా ఉన్నవి కీళ్ల నొప్పులే. ఆ అడ్డు తొలగించుకోవాలంటే మరింత చురుగ్గా ఉండడానికి ప్రయత్నించడమే పరిష్కారం. మందుల మీద ఆధారపడకుండా నొప్పుల్ని అదుపులో పెట్టాలనుకోవడం మంచి ఆలోచనే. మంచి ఆహార నియమాలు, వ్యాయామం, నిద్ర, ఒత్తిళ్లకి దూరంగా ఉండడం, ప్రకృతికి దగ్గరగా జీవించడం వల్ల కీళ్ల నొప్పులు దరిచేరవు. సుఖీభవ వెల్నెస్ సెంటర్లో చికిత్స కోసం 1800-1202-999 టోల్ ఫ్రీ ఫోన్ నంబర్లో సంప్రదించవచ్చు. లేదా సుఖీభవ వెల్నెస్ సెంటర్లో చికిత్స కోసం sukhibhava@ramojifilmcity.com, info.sukhibhava@ramojifilmcity.com ద్వారా కూడా సంప్రదించవచ్చు. హెల్త్ న్యూస్ మీకోసం. ఆయుష్ పెంచుకోవాలంటే ఏం చెయ్యాలి? పొగ మానేయాలి, రోజు వ్యాయామం చేయాలి, కొవ్వు కేలరీలు తక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి, రాత్రిపూట కంటి నిండా నిద్రపోవాలి, మద్యానికి దూరంగా ఉండాలి, మాదక ద్రవ్యాల జోలికి వెళ్ళకూడదు, కుటుంబ సభ్యులతో, స్నేహితులతో భావోద్వేగ సాన్నిహిత్యం కలిగి ఉండాలి. ఈ జాబితాకు శృంగారాన్ని కూడా జోడించుకోవాలని చెప్తున్నారు పరిశోధకులు. ఇది జీవిత కాలాన్ని 20 ఏళ్ల వరకు పొడిగిస్తుందని కొన్ని అధ్యయనాలు పేర్కొంటున్నాయి. మరణించే ముప్పును సగానికి సగం తగ్గిస్తుందని మరికొన్ని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. దీనికి కారణం లేకపోలేదు. శృంగారం అనేది దంపతుల మధ్య సన్నిహిత సంబంధానికి సంకేతం. ఆత్మీయ సంబంధంతో మానసిక బలము ఇనుమడిస్తుంది. ఫలితంగా కుంగుబాటు, దిగులు దరిచేరవు. శృంగారం అనేది చక్కటి వ్యాయామంగానూ ఉపకరిస్తుంది. తరచూ శృంగారంలో పాల్గొనడం వల్ల రోగనిరోధక శక్తి బలోపేతమవుతుంది. వారానికి 1 కన్నా తక్కువ సార్లు శృంగారంలో పాల్గొనే వారితో పోలిస్తే వారానికి 2 సార్లు అంతకు మించి శృంగారంలో పాల్గొనే వారి లాలాజలంలో ఇమ్యూనోగ్లోబులిన్ ఏ మోతాదులు ఎక్కువగా ఉంటున్నట్లు వైక్స్ యూనివర్సిటీ అధ్యయనం ఒకటి పేర్కొంటోంది. రోగనిరోధక వ్యవస్థ పనితీరులో IgA కీలక పాత్ర పోషిస్తుంది. మరి సహజంగా శృంగార జీవితాన్ని మరింత ఆసక్తికరంగా మార్చుకోవాలంటే ఏం చేయాలి? వ్యాయామం వంటి వాటితో పాటు తిండి మీద కూడా కాస్తంత శ్రద్ధ పెట్టాలి. సోయా, చేపల వంటివి సెక్స్ హార్మోన్ల మోతాదులు పెరిగేలా చేస్తాయి. పలుచటి ప్రోటీన్లతో కూడిన కోడి మాంసం వంటి వాటిల్లో టైరోసిన్, ఫినైల్ అలనైన్ ఉంటాయి. ఇవి శృంగారాసక్తి పెరిగేలా చేస్తాయి. తక్కువ కొవ్వు గల పెరుగు, గుడ్ల వంటి వాటిలో కొలైన్ ఉంటుంది. శృంగారకాంక్షను నియంత్రించే రసాయనానికి ముందు రూపం ఇదే. పండ్లు, పొట్టు తీయని ధాన్యాలు, ఎక్కువ పీచుతో కూడిన పదార్థాల్లో గ్లూటమైన్, ఐనోసిటాల్ ఉంటాయి. భావప్రాప్తికి చేరుకునే దశలో స్థిమితంగా ఉండడానికి తోడ్పడే రసాయనం వదులుతుంది. పేగుల ఆరోగ్యం మెరుగుపడుతుంది. రక్తంలో గ్లూకోజ్, కొలెస్ట్రాల్ల శాతం చక్కగా అదుపులో ఉంటుంది. బరువు నియంత్రణలోకొస్తుంది. గుండె జబ్బులు, క్యాన్సర్ల ముప్పు బాగా తగ్గుతుంది. మనం తీసుకునే ఆహారంలో రోజుకి కనీసం 40-45 గ్రాముల పీచు పదార్థం ఉండాలి. ఇందులో కరిగే పీచు ఎక్కువగా ఉంటే మంచిది. పీచు శాకాహారంలోనే ఉంటుంది, మాంసాహారంలో ఉండదు. పీచు పదార్థాలు తీసుకున్న ప్రతిసారి తగినంతగా నీరు కూడా తాగాలి. ప్రమాదవశాత్తు కింద పడ్డప్పుడు, ముఖానికి బలమైన దెబ్బలు తగిలినప్పుడు 1-2 దంతాలు ఊడిపోవడం లేదంటే విరిగిపోవడమో జరుగుతూ ఉంటుంది. ఇలాంటప్పుడు మనలో చాలామంది ఊడిపోయినా లేదా విరిగి కింద పడ్డ దంతాల ముక్కల గురించి పెద్దగా పట్టించుకోరు. హడావిడిగా ఆసుపత్రికి వెళ్ళిపోతూ ఉంటారు. నిజానికి ఇలాంటప్పుడు కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుని విరిగిన లేదా ఊడిపోయిన దంతాల్ని వెంట తీసుకెళ్తే చాలా వరకు దంతాల్ని పునర్నిర్మించవచ్చని చెబుతారు దంత వైద్యులు. దంతం విరిగినప్పుడు, దంతం ఊడి కింద పడిపోయినప్పుడు వెంటనే ఏం చేయాలో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రమాదవశాత్తు పన్ను కానీ పూర్తిగా ఊడొచ్చినట్టయితే ఆ పంటి భాగాన్ని వెంటనే మీరు 24 గంటల లోపల, అంటే గంట లోపల వెంటనే దంతవైద్యం దగ్గరికి తీసుకొస్తే అదే పన్నుని మళ్ళీ ఆ చోట్లో, అంటే ఏ ఊడిపోయిన భాగంలో ఉందో ఆ భాగంలో బిగిచ్చేసి చికిత్స చేసేందుకు వీలు ఉంటుంది. దీంట్లో కొన్ని తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, ఊడిపోయిన పన్నుని జస్ట్ నీళ్ళతో కడగాలి, కానీ దాని బ్రష్తో కానీ ఆ దుమ్ము కానీ ఆ భాగాన్ని
బ్రష్తో కానీ అలా రాయకుండా దానికి అంటుకున్న మాంస భాగాన్ని తీయకుండా జాగ్రత్తగా తీసుకురావాలి. రెండోది, దంతవైద్యం దగ్గరికి తీసుకొచ్చే వరకు ఆ పంటిని మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకవేళ ఇతర వాళ్ళు ఆ పేషెంట్తో ఉన్నట్టయితే ఆ పంటి భాగాన్ని కొద్దిగా క్లీన్ చేసేసి ఆ పేషెంట్ ఏ భాగంలో నుండో ఆ పన్ను ఊడొచ్చిందో అదే భాగంలో పెట్టగలిగితే చాలా బాగుంటుంది దంతవైద్యం దగ్గరికి వచ్చే వరకు. లేకున్నట్టయితే నోట్లో నాలుక కింద కానీ బుగ్గ వైపు కానీ ఆ పన్నుని పెట్టి తీసుకురావాల్సి ఉంటుంది. కొంతమందికి అలా వీలు కాకున్నట్టయితే, అంటే రాత్రిపూట ఈ పన్ను కానీ ఊడొచ్చి ఆ సమయంలో దంతవైద్యుడు అందుబాటులో లేనట్టయితే ఆ పన్నుని ఐస్లో కానీ లేదంటే నార్మల్ సలైన్లో కానీ లేదంటే పాలలో పెట్టి వాటిని కాపాడి దాని తర్వాత దంతవైద్యం దగ్గరికి వెంటనే ఎంత తొందరగా అయితే అంత తొందరగా దంతవైద్యం దగ్గరికి వస్తే అదే పన్నుకి లోపల పెట్టేసి దానికి రూట్ కెనాల్ చేసి మళ్ళీ మామూలు పన్నులాగా దానికి చేయడానికి వీలుంటుంది. కొవ్వు భూతం ఇప్పుడు మన ఒంట్లోని కీలకమైన అవయవాలను సైతం చుట్టబెడుతోంది. మనకు ప్రాణాధారమైన కాలేయం పైన సైతం ఇవాళ కొవ్వు పేరుకుపోతోంది. గాడి తప్పిన ఆహారపు అలవాట్లు కావచ్చు, లేదా మద్యం కావచ్చు, కారణాలు ఏవైనా కావచ్చు. కుటుంబ పెద్దలాంటి కాలేయం మీద కొవ్వు పొరలు పొరలుగా తిష్ట వేసుకోవడం అంటే మొత్తంగా మన ఆరోగ్యమే ప్రమాదంలో పడినట్లే. అయితే ఇలాంటప్పుడు నిత్యం కొన్ని ప్రత్యేకమైన యోగాసనాల్ని సాధన చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది. ఫ్యాటీ లివర్ సమస్యను తగ్గించే యోగాసనాలు, వాటి సాధనలో మెలకువల గురించి ఇప్పుడు చూద్దాం. అందరికీ నమస్కారం. యోగాతో అందరికీ ఆరోగ్యం. ఫ్యాటీ లివర్ సమస్యలకి యోగాతో ఉపశమనం. చాలామంది ఫ్యాటీ లివర్ సమస్యతో బాధపడుతున్నారు. శరీర భాగంలో అతి ముఖ్యమైనటువంటిది, అతి ప్రధానమైనటువంటిది ఈ లివర్. శరీరంలో విషతుల్యాలని, వ్యర్థాలని, ప్రమాదకరమైనటువంటి వాటిని బయటికి పంపించేటటువంటి ప్రక్రియ చేసేటటువంటిది. మరి ఆ లివర్ పనిచేసే విధానంలో ఎప్పుడైతే మార్పు వచ్చాయో వివిధమైనటువంటి ఆరోగ్య సమస్యలను, అనారోగ్య సమస్యల్ని ఎదుర్కొనవలసి వస్తుంది. కాబట్టి ఈ లివర్లో అధికంగా ఫ్యాట్ పేరుకుపోవడాన్ని ఫ్యాటీ లివర్ అంటారు. దీనికి అనేక రకమైనటువంటి కారణాలు. ఆల్కహాల్ తీసుకోవడం కావచ్చు, ఒబిసిటీ కావచ్చు, అనేక రకమైనటువంటి మందులు వాడడం ద్వారా కావచ్చు, వ్యాయామం లేకపోవడం ద్వారా కావచ్చు. కారణం ఏదైనప్పటికీ కూడా శరీరంలో వివిధమైనటువంటి ఆంతరాంగికమైన అవయవాల్ని చైతన్యవంతంగా తయారు చేయడంలో, చక్కటి వ్యాయామం కలిగించడంలో, ఆరోగ్యవంతంగా తయారు చేయడంలో యోగాసనాలు కొన్ని ప్రత్యేకమైనటువంటి ప్రభావితం కలిగి ఉన్నాయి. ఈ ఫ్యాటీ లివర్ సమస్యలను తొలగించుకోవడానికి ఈరోజు మనం ప్రత్యేకమైన కొన్ని ఆసనాలను తెలుసుకోబోతున్నాం. పార్శ్వకోణాసనం, పృథ్వీ ముద్ర, ఇవి చాలా అద్భుతంగా పనిచేస్తాయి. వాటిని ఏ విధంగా చేయాలో చేసి చూద్దాం. పార్శ్వకోణాసనం, ఇది నిలబడి చేసేటటువంటి పొజిషన్ నుంచి చేస్తాం. పార్శ్వకోణ ఒక ప్రక్కకు తిరిగి కోణాకృతిలో ఉంటుంది కాబట్టి దీన్ని పార్శ్వకోణాసనం అంటారు. దీని యొక్క ప్రభావం డైజెషన్ సిస్టమ్ పైన, లివర్ పైన, వీటన్నిటిపైన ప్రభావం కలుగజేస్తూ ఉంటుంది. ముందుగా పాదాలు రెండు జతలో ఉంచుకొని రెండు చేతులు శరీర పక్క భాగాలు తాకించి ఉంచాలి. ఈ స్థితిలో కాలు రెండింటిని కూడా 2 feet డిస్టెన్స్లో లెఫ్ట్ లెగ్ని ఒక 1 feet, రైట్ లెగ్ని ఒక 1 feet ఉంచుకోవాలి. ఇప్పుడు ముందుగా లెఫ్ట్ సైడ్ చేస్తాం. లెఫ్ట్ లెగ్ని, పాదాన్ని లెఫ్ట్ సైడ్ టర్న్ చేసి ఉంచుతాం. టర్న్ చేసి ఉంచి పూర్తిగా ఎడమ కాలు యొక్క మోకాలను పూర్తిగా బెండ్ చేయాలి. పూర్తిగా బెండ్ చేసి ఎడమ చేతి యొక్క అరిచేతిని నేలకు తాకించి సపోర్ట్ తీసుకోవాలి. కుడి కాలు స్ట్రైట్గా ఉంటుంది, వంగకూడదు. ఈ స్థితిలో రైట్ హ్యాండ్ కూడా స్ట్రైట్ చేసి కుడి చెవి మీదుగా హ్యాండ్ స్ట్రైట్గా ఉంచుకోవాలి. దీన్నే పార్శ్వకోణాసనం అంటారు.
నిదానంగా రైట్ హ్యాండ్ రిలీజ్ చేసి ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ కూడా రిలీజ్ చేసి లెఫ్ట్ లెగ్ని స్ట్రైట్గా తీసుకొని రావాలి. ఎడం కాలు యొక్క పాదాన్ని కూడా సమంగా ఉంచుకో. అదేవిధంగా ఇప్పుడు కుడివైపు చేస్తాం. కుడికాలు యొక్క పాదాన్ని కుడివైపు టర్న్ చేసి కుడికాలు యొక్క మోకాలను పూర్తిగా ఫోల్డ్ చేసి కుడి చేయి సపోర్ట్ తీసుకోవాలి. ఎడమ చేతిని రైట్ చేసి ఎడమ కాలు సమాంతరంగా ఉంచాలి. ఎడమ చేతిని పాసుకున్నట్టుగా ఉండాలి. ఎడమ కాలు బెండవకూడదు. ఎడమ చేతిని రిలీజ్ చేసి ఇప్పుడు కుడి చేతిని కూడా రిలీజ్ చేసి కుడి కాల్ని స్ట్రైట్గా తీసుకొని రావాలి. కుడి పాదాన్ని కూడా. ఇప్పుడు పృథ్వీ ముద్ర ఏ విధంగా చేయాలో చేసి చూద్దాం. సుఖాసనంలో కానీ, పద్మాసనంలో కానీ, వజ్రాసనంలో కానీ, వీలు లేకుండా కుర్చీలో కానీ కూర్చొని చేయవచ్చు. అరిచేతులు ఆకాశం వైపు చూస్తున్న విధంగా ఉండాలి. ఈ స్థితిలో ఉంగరపు వేలుని బొటన వ్రేలు యొక్క చివర్లను మాత్రమే కలిపి ఉంచాలి. చూపుడు వేలు, మధ్య వ్రేలు, చిటికిన వేలు స్ట్రైట్గా ఉండాలి. వెన్ను నిటారుగా ఉండాలి. షోల్డర్స్ రిలాక్స్గా ఉండాలి. ఈ స్థితిలో పూరక, కుంభక, రేచక, శూన్యక నియమాలు, నిష్పత్తులు పాటించి చేయాలి. శ్వాసను విడిచిపెట్టిన తర్వాత నిదానంగా కళ్ళు తెరిచి ముద్రను రిలీజ్ చేయాలి. చూసారు కదండి, ఈ రకమైనటువంటి ఫ్యాటీ లివర్ సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు దైనందిక దినచర్యలో ప్రతిరోజు ఒక అర్ధగంట సమయం ఈ యోగాసనాలకు సమయం పెట్టుకుని మరలా నెల రోజులు 2 నెలల తర్వాత మీరు గమనించుకున్నట్లయితే అద్భుతమైన మార్పులు వచ్చాయని చెప్పేసి మీ వైద్యులు చెప్తారు. పార్శ్వకోణాసనాన్ని ప్రతిరోజు 5 సార్లు చొప్పున చేస్తూ, పృథ్వీ ముద్రని 25 నిమిషాల నుంచి 35 నిమిషాలు 3 తడవల కింద చేస్తూ, కాస్త ఆల్కహాలు ఈ రకమైనటువంటివన్నీ కూడా మానివేసి ప్రతిరోజు కొద్ది వ్యాయామం, వాకింగు చక్కగా చేసినట్లయితే లివర్ని ఆరోగ్యవంతంగా తీర్చిదిద్దుకోవచ్చు. కాబట్టి యోగాతో శారీరక ఆంతరంగిక అవయవాలన్నింటినీ కూడా ఆరోగ్యంగా బలోపేతంగా తయారు చేయవచ్చు. కాలేయంపై కొవ్వు పేరుకుపోవడం అనేది ఎప్పటికైనా ప్రమాదకరమే. ఆహారపు అలవాట్లను చక్కదిద్దుకుని జీవనశైలిని గాడిలో పెట్టుకోవడంతో పాటు నిత్యం కొన్ని ప్రత్యేకమైన యోగాసనాల్ని సాధన చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది. పొడి చర్మంతో బాధపడుతున్నప్పుడు గుడ్డులోని తెల్లసొనకు 1 చెంచాడు నిమ్మరసం, కొంచెం గులాబీ నీరు, కొద్దిగా ఆలివ్ నూనెను కలిపి చర్మానికి పట్టించి 15 గంటల తర్వాత స్నానం చేయండి. ఇలా తరచూ చేస్తుంటే పొడి చర్మం బాధలు ఇట్టే తగ్గిపోతాయి. సుఖీభవ కార్యక్రమానికి సంబంధించిన మీ విలువైన సూచనలు, సలహాలను వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in కు ఈమెయిల్ చేయండి.